ఇరిగిపోయిద్దండి. దీనివల్ల చేదే రాకుండా మంచిగా ఫ్రై అనేది చాలా బాగా టేస్టీగా వచ్చిద్దండి. చేదన్నది ఇరిగిపోయిద్ది. ఈ పసుపు, చింతపండు, ఉప్పు కలవటం వలన చేదనేది ఇరిగిపోయి చక్కగా మంచిగా తయారవుతుందండి. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఈ విధంగా వాటర్ అంతా కూడా ఎగిరిపోయేటట్టుగా కుక్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలండి: ఒక ఉల్లిపాయ అండి సన్నగా తరిగి పెట్టుకోవాలి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కలిపినాయండి, తాలింపు గింజలు, కొద్దిగా ఆయిల్ అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కటి ఫ్రై రెడీ చేసేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడెక్కింది. ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేసింది. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా